హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింహ ట్రావెలర్. ఈరోజు మనం ఊబర్ ఎర్నింగ్స్ చూద్దాం. అండ్ టైం వచ్చేసి 10:30 అవుతుంది ఎగ్జాక్ట్లీ. అండ్ ట్రిప్ కిలోమీటర్స్ 0 చేస్తున్నాను. ఛార్జింగ్ వచ్చేసి 100% ఉంది. రేంజ్ వచ్చేసి 220 చూపిస్తుంది. సో ఈరోజు కొంచెం క్లౌడీగా ఉంది క్లైమేట్. వర్షం పడేలాగే ఉంది. వర్షం పడితే మనకి ఎర్నింగ్స్ ఎక్కువ వస్తాయి యాజ్ యూజువల్. సో ఇప్పటికి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే, నేను ఆల్రెడీ ప్రీవియస్గా 3 వీడియోస్ చేశాను. సో అవి చూడండి. అండ్ ఇప్పుడైతే మనం ఊబర్ ఆన్లైన్ అయిపోదాం. Uber, Uber, Uber. నెట్వర్క్ రావట్లేదు యాజ్ యూజువల్. ఇంటికాడ ఉంటే వైఫై కనెక్ట్ చేసుకొని లాగిన్ అవ్వాల్సింది. సో నిన్న 2600 చేసాం. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాను బై ద ఎండ్ ఆఫ్ ద డే. యూబర్ డ్రైవర్ కామన్. అలాగే మన హ్యాండ్ రెస్ట్ ఇన్స్టాల్ చేసాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి విజిట్ చేయండి. ఆ వీడియో చూడండి. మనం హ్యాండ్ రెస్ట్ ఎలా పెట్టించాం, హ్యాండ్ రెస్ట్ యాక్సెసరీస్ ఏంటి అని అన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఊబర్ అయితే ఆన్లైన్ అయిపోయాం. యూ కెన్ సీ ఫైన్ ట్రిప్స్. ట్రిప్ కూడా వచ్చింది 213 రూపీస్. ప్రీమియర్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్. ఎక్కువసేపు పట్టదులండి. పిక్ చేసుకున్నాం. ట్రిప్ వచ్చింది. ట్రిప్ అయిపోయిన తర్వాత ఎంత ఎర్నింగ్స్ ఇస్తున్నాడో చూద్దాం. చెప్పడం మర్చిపోయాను, యాజ్ యూజువల్ నిన్నట్లాగే కార్ టుడే మొత్తం ఏసీ ఆన్లోనే ఉంటుంది. సో కస్టమర్ లొకేషన్కే వెళ్తున్నాం. ఇక్కడే పక్కనే ఎస్ఎన్ఎన్ సొసైటీ. సో అంత టైం పట్టదు. అరౌండ్ 2 minutes 90 seconds పికప్ టైము. సో ఇక్కడ నుంచి పెద్ద దూరం కాదు. అరౌండ్ 900-850 meters వస్తుంది. సో ఈ రైడ్ అయిపోయిన తర్వాత మనకి ఎంత ఎర్నింగ్స్ ఇచ్చాడని చూద్దాం. టైం వచ్చేసి 12 o'clock. అండ్ మన ఎర్నింగ్స్ చూసుకుంటే ఇప్పటికి 555. తిరిగిన కిలోమీటర్స్ 16, ఛార్జింగ్ 88 అండ్ రేంజ్ వచ్చేసి 164 చూపిస్తుంది. సో లెట్స్ సీ. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను, కాలు బాగా నొప్పి వస్తుంది. సో నిల్చొని ఒక 5 minutes 10 minutes వాక్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ అవుతాం. టైం వచ్చేసి 152. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 34, ఛార్జింగ్ వచ్చేసి 79 అండ్ రేంజ్ వచ్చేసి 146 చూపిస్తూ ఉంది. అండ్ ఇప్పటి వరకు మనం ఎర్న్ చేసింది 871 రూపీస్ ఎర్న్ చేసాం. 3 ట్రిప్స్ కంప్లీట్ చేసాం. సో బాగా ఆకలి వేస్తుంది. లంచ్ చేసి మళ్ళీ ఆన్లైన్ అవుదాం. టైం వచ్చేసి 2:18 అవుతుంది. అండ్ మనం ఊబర్ ఆన్లైన్ అవుదాం.
ఒకే యాప్ ఉంటే ఇదే ప్రాబ్లమ్స్ అబ్బా. ఒక 2 to 3 యాప్స్ ఉంటే ఒక యాప్లో కాకపోతే ఒక యాప్లో అయినా రైడ్ వస్తుంది. ఆన్లైన్ అయిపోయాం. సో లెట్స్ గో. రైడ్స్ ఏం వస్తాయి చూద్దాం. 177 ప్రీమియర్ 0.1 పికప్ 5 డ్రాప్. ఒక రైడ్ వచ్చింది 177. సో లెట్స్ గో. రైడ్ అయిపోయిన తర్వాత చూద్దాం. టైం వచ్చేసి అరౌండ్ 4:24. తిరిగిన కిలోమీటర్స్ 55 కిలోమీటర్స్ తిరిగాము. ఇప్పటికి 66% ఆఫ్ ఛార్జింగ్ ఉంది. రేంజ్ వచ్చేసి 133 చూపిస్తుంది. మన ఎర్నింగ్స్ చూసుకుంటే ఇప్పటికి 1200 అయ్యాయి. అసలు ఈరోజు అయితే వర్స్ట్ డే. డబ్బులు తక్కువ ఇస్తున్నాడు, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఒక పికప్ పాయింట్కి వచ్చాను రిజర్వేషన్. సో దీనికి 488 చూపించింది ఎగ్జాక్ట్గా. అరౌండ్ 12 కిలోమీటర్స్ డ్రాప్, 3 కిలోమీటర్స్ పికప్కి వచ్చాను. సో ఈ రైడ్ అయిపోతే ఎంత అవుతుందో టోటల్గా చూద్దాం. ఇప్పటి వరకు మనం 5 ట్రిప్స్ కంప్లీట్ చేసాం. 5 ట్రిప్స్కి 1200. అసలు చాలా దారుణంగా ఇస్తున్నాడు ఊబర్ వాడు. సో లెట్స్ సీ. కస్టమర్ లొకేషన్కి వచ్చి అరౌండ్ 20 minutes అవుతుంది. కాల్ చేస్తూ ఉన్నాను, కస్టమర్ అసలు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. రిజర్వేషన్ బుక్ చేశారు 4:30కి పికప్. నేను 4:21కి వచ్చాను ఇక్కడికి. అండి టైం కూడా అయిపోయింది. 488 రూపీస్ చూపించాడు కదా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. కస్టమర్ రెస్పాండ్ అవ్వట్లేదు. యూ కెన్ కాంటాక్ట్ ద రైడర్. మే రైడర్ నీడ్ మోర్ టైమ్. రైడర్ నోటిఫై యూ హియర్. అవే వస్తున్నాయి. కాంటాక్ట్ చేద్దామని కాల్ చేస్తుంటే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు కస్టమర్. ఇది పరిస్థితి. కాల్ కస్టమర్ లిఫ్ట్ చేయట్లేదు. క్యాన్సిల్ చేసేద్దాం అనుకుంటే 488 రూపీస్ 12 కిలోమీటర్స్కి, కానీ కస్టమర్ కాల్ ఎత్తట్లేదు. అది ఇలాగ ఉంటుంది పరిస్థితి. అట్లీస్ట్ కాల్ లిఫ్ట్ చేసి సార్ మాకు లేట్ అవుతుంది అనుకోని ఏదైనా ఇన్ఫార్మ్ చేస్తే సో వీ విల్ వెయిట్. Rider cancel the reservation. You can see the rider cancel the reservation. దానికి 56 రూపీస్ ఇచ్చాడు మనకి. ఇదిగోండి 56 రూపీస్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏమైనా రైడ్స్ వస్తే చూద్దాం. ఇలాంటి వాళ్ళు చూస్తేనే బీపీలు షుగర్లు వచ్చేస్తాయి. బుక్ చేసిన వాళ్ళు పికప్కి వచ్చాము, వెయిట్ చేస్తున్నాము ఉండాలి. ఇలా చేస్తే మండదా చెప్పండి. అందుకే డ్రైవర్స్ క్యాన్సిల్ చేయడంలో తప్పే లేదు. మేము క్యాన్సిల్ చేసేస్తేనేమో డ్రైవర్స్ క్యాన్సిల్ చేసేస్తున్నారని ఊబర్ వాడికి కంప్లైంట్ ఇస్తారు. అదే ఊబర్ రైడర్ క్యాన్సిల్ చేసేస్తే డ్రైవర్కి అసలు కంప్లైంట్ ఇవ్వడానికి అసలు ఆప్షనే లేదు. మా రీజన్స్ వల్ల క్యాన్సిల్ అవుతుందనే ఉంది తప్ప రైడర్ క్యాన్సిల్ రైడర్ది తప్పు అన్నట్టు ఎక్కడ ఊబర్లో ఆప్షన్స్ లేదు మనం సెలెక్ట్ చేసుకోవడానికి. ఒకటి ఇచ్చాడు, రైడర్ డోంట్ షో అప్.
ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 21కి వచ్చాను, ఇప్పుడు 50 అవుతుంది. ఆల్మోస్ట్ లైక్ 30 minutes బొక్క నాకు. సో చూద్దాం నెక్స్ట్ ఏమైనా రైడ్స్ వస్తే. ఇప్పటికైతే 1200 అయింది. అసలు మరీ దారుణంగా ఉంది ఈరోజు. మేబీ నా వర్స్ట్ డే ఏమని నా డౌట్. సో ఏమైనా రైడ్స్ వస్తే చూద్దాం, ఆన్లైన్లోనే ఉందాం. రైడ్స్ అయితే ప్రెజెంట్ ఏవి అసలు ఒక్కటి కూడా ఊబర్ గో కూడా రావట్లేదు. టైం వచ్చేసి 6:42 అండ్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 40 తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 70. అండ్ ఇప్పటి వరకు మనం ఎర్న్ చేసింది 1900 రూపీస్ అయ్యింది. సో ఇంకొక ట్రిప్ ఉంది, అక్కడికే వెళ్తున్నాను పికప్. సో ఈ రైడ్ అయిపోయిన తర్వాత మనకి ఎంత వస్తుందో చూద్దాం. ట్రాఫిక్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. రైడ్స్ అయితే క్రేజీ వస్తున్నాయి. ఛార్జింగ్ వచ్చేసి 51%, తిరిగిన కిలోమీటర్ 77, రేంజ్ ఇంకా 90 చూపిస్తుంది. సో మంచి రైడ్స్ వస్తే 700, 600, 462 ఇక్కడ పోస్ట్ మార్తహల్లి వెళ్ళను. కోరమంగళ 2.9 పికప్ వద్దు. తక్కువ పికప్ ఉండాలి, ఎక్కువ డబ్బులు ఉండాలి. సో ఈ సిచ్యువేషన్లో మీరు చూడొచ్చు ఫుల్గా రెడ్గా ఉంది. రైడ్ ఏదో వస్తుంది. 294, 1.5 పికప్, 6.7 డ్రాప్. అశోక్ నగర్ వద్దు. ప్రీమియర్ 215, ఊబర్ గో 340 ఇక్కడ సజ్జపూర్ రోడ్. మ్యాచ్ కొట్టాం, సజ్జపూర్ మెయిన్ రోడ్ పోయింది. రైడ్స్ అయితే క్రేజీ వస్తున్నాయి అబ్బా. ఇప్పటి వరకు మన ఎర్నింగ్స్ చూసుకుంటే 2100 అయ్యింది ఎగ్జాక్ట్గా. ఊబర్ గో 5 కిలోమీటర్స్కి 250, అంటే కిలోమీటర్కి 50 రూపీస్ చెప్పిన ఇస్తున్నాడు. 0.9 అవుట్ రింగ్ రోడ్, జేపీ నగర్ వద్దు మాకు. 3 రైడ్స్. సో మంచి ఒక 600, 700 రైడ్ ఏదైనా వస్తే ఎత్తుకుందాం. రైడ్స్ అయితే భలే ఉన్నాయి. ప్రీమియర్ 255. టైం వచ్చేసి 9:14. తిరిగిన కిలోమీటర్స్ 91 కిలోమీటర్స్ తిరిగాం ఈరోజు. 42% ఛార్జింగ్ ఉంది. అంటే మనం అరౌండ్ 58% ఆఫ్ ద ఛార్జింగ్లో 91 కిలోమీటర్స్ తిరిగాం. అండ్ ఈరోజు ఎర్నింగ్స్ చూసుకుంటే 2500 రూపీస్ చేసాం. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.